అందరికీ ప్రైజులండి. ఈరోజు దేవుని వాగ్దానం ఫిలిప్పీ 2:4 మీలో ప్రతి వాడును తన సొంత కార్యములు మాత్రమే కాక ఇతరుల కార్యములు కూడా చూడవలెను. ప్రియ దేవుని బిడ్డలారా, మా ప్రపంచం పేరు పొందిన ఒక ఫోటోగ్రాఫ్ ఉన్నాడు ప్రభు అని. అతను ఫోటోగ్రాఫ్ చాలా ఫొటోస్ తీస్తూ ఉంటాడు. చాలా ప్లేసెస్కి వెళ్తూ తీస్తున్నప్పుడు గోదావరి తీరాన్ని తీస్తున్నప్పుడు అతనికి ఒక వ్యక్తి మునిగిపోతుంటే కనిపిస్తూ ఉంటాడు. ఆ వ్యక్తి మునిగిపోయి కేకలు వేస్తుంటాడు, అరుస్తూ ఉంటాడు. కానీ ఇతను ఏమన్నా కెమెరా తీసి బ్యాగ్ నుంచి అతను షూట్ చేస్తూ ఉంటాడు. అతను మునిగిపోయే విధానం, అతను ఏ టైప్‌లో ఏ యాంగిల్‌లో మునిగిపోతున్నాడో ప్రతిదీ కూడా అతను ఫోటో తీసి మునిగిపోతున్న వ్యక్తి అని చెప్పి అతను ఒక షీట్స్‌కి తయారు చేద్దామని చెప్పి అన్ని షార్ట్స్ తీస్తూ ఉంటాడు. ఈలోపు అతను మునిగిపోతూ అతను చనిపోవడానికి ఊపిరాడక చనిపోయే పరిస్థితికి ఏర్పడుతున్నప్పుడు ఇతను ఫొటోస్ పైన ఫోకస్ పెడతాడు. ఈ లోపల పక్కన ఉన్న వ్యక్తి వచ్చి అతను నీలి రంగులో మారిపోతున్నాడు, మనిషి చనిపోతున్నాడని చెప్పినప్పుడు కూడా పర్లేదు నేను కలర్ ఫోటోలు తీస్తున్నా అని చెప్పి తను ఇంకా ఫొటోస్ తీస్తున్న తన సొంత పని తను చూసుకుంటూ ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ వ్యక్తులు కూడా ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే మనం తోటి వారికి సహాయం దయచేయమని చెప్పి దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. మన సొంత కార్యం కేవలం మన వరకు కాక దేవుని పరంగా దేవుడి పరంగా మనం ఎంతవరకు సహాయం చేయగలం ఈ భూమి మీద చేస్తూ ఉంటేనే ముందుకు కొనసాగలని పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకంటే ఎప్పుడైతే మనం సహాయం చేస్తామో తిరిగి దాన్ని మళ్ళీ మనం పొందుకుంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ఒక్క విషయం ప్రతి ఒక్కరు గమనించండి. గ్లాసులు చన్నీరిచిన దాని ప్రతిఫలం ఎలా పొందుకుంటామో మనం చేసిన ఇతరులకు చేసిన ప్రతి సహాయం తిరిగి మనం పొందుకుంటామని చెప్పి ప్రతి ఒక్కరు గమనించాలని చెప్పి తెలియపడుతున్నారు. ఎవరికైనా సొంత కార్యం చేసుకోవడం కాక దేవుని పరంగా ఏదైనా చేయగలిగినంతవరకు చేయడానికి ప్రయత్నించమని పరిశుద్ధాత్ముడు ఈ ఉదయకాలం మనం బోధిస్తున్నాడు. అందుకే ప్రజలను